కోనసీమలో ప్రభల తీర్థానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సంక్రాంతి కావడంతో కోనసీమలోనే శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులు ప్రభల తీర్థం రూపొందించారు. కోనసీమలో మాత్రమే జరిగే ఈ ప్రభల తీర్థం ఎంతో ప్రాచీనమైనదని అక్కడి వారు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. తలమానికమైనటువంటి ప్రభల తీర్థం అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రస్తుతం నేనున్నటువంటి ప్లేసు శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్. ఇది చెయ్యేరు అని, అంటే కోనసీమలోనే చెయ్యేరులో ఈ ఇంజనీరింగ్ కాలేజీలో సంక్రాంతి ఈవెంట్ని అత్యంత అద్భుతంగా చేస్తున్నారు. మనం చూడవచ్చు ప్రభల తీర్థానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మొత్తం కోనసీమ మొత్తంలో కూడా ఒకే ఒక ప్లేస్లో జరుగుతుంది. దేశం మొత్తానికి కూడా ఒకే ప్లేస్లో జరుగుతుంది. ఏకాదశ వృద్ధులు శివులు అందరూ కూడా ఈ యొక్క ప్రభల తీర్థానికి ఒకే ప్లేస్లో ముసలయ్య అనే ఒక విలేజ్లో ఈ ప్రభల తీర్థం అనేది కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనమైతే చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా పంట పొలాల్లో నుంచి ఈ ప్రభల తీర్థం వస్తే గనక, ప్రభలు వస్తే గనక అది ఒక అద్భుతంగా ఆ పంట పొలాలన్నీ కూడా తొలతూగుతాయి, ధనరాశులు వస్తాయి. అదేవిధంగా ఎక్కడ చూసినా మంచి జరుగుతుందని వీళ్ళందరూ కూడా భావిస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. అంటే ప్రభల తీర్థం ఎలా ఉంది, దాని చరిత్ర ఏంటి అనేది వీళ్ళందరూ కళ్ళకి కట్టినట్లుగా చూపిస్తున్నటువంటిది మన విజువల్లో కూడా చూడొచ్చు. అంటే కాలేజీల్లో కూడా కాలేజీ విద్యార్థులకి మర్చిపోతున్నటువంటి మన సాంప్రదాయాన్ని, సంస్కృతుల్ని, అదేవిధంగా ఆటపాటల్ని ప్రతి దాన్ని కళ్ళకు కట్టినట్లుగా చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. ఎందుకంటే మారుతున్నటువంటి కల్చర్లో వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా ఉండాలి, అలా ఉండడం కోసమే చేస్తున్నటువంటిదే ఈ కాలేజీలో. ఆటలు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు, డాన్సులు వేస్తున్నారు. ప్రభల తీర్థంలో కనుక మనం గమనిస్తే ఒక ప్రభని బురదలో నుంచి మోసుకుని వెళ్ళాలంటే ఎంత కష్టమైన పనో వీళ్ళకి కళ్ళకి కట్టినట్లు చెప్తున్నారు. శరభ అంటూ ఆ శివుణ్ణి కొలుస్తూనే మొత్తం ప్రభల్ని తీసుకెళ్తున్నటువంటిది మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. సో ఇక్కడ కాలేజీకి సంబంధించినటువంటి మేడం కూడా ఉన్నారు. ఏం చెప్తారు మేడం అసలు ఈ ప్రభల తీర్థానికి సంబంధించి ఇలా ఆటలు పాటలు పిల్లలకి ఏమి నేర్పాలని? నమస్కారం అండి. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన బిగ్ టీవీ ప్రేక్షకులకి, బిగ్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలండి. మేము మర్చిపోతున్న సాంప్రదాయాల్ని, సంస్కృతిని, మన విలువల్ని పిల్లలకి నేర్పించాలనే దృక్పథంతో మా శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో గత 13 సంవత్సరాల నుంచి మేము సంక్రాంతి ఉత్సవాలు చేస్తున్నామండి. 13 సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే పద్ధతిలో పిల్లల చేత కోలాటము, భోగిపళ్ళు, బొమ్మలకలు, ఇలా సంక్రాంతికి సంబంధించిన మన సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పిల్లల చేత చేయించి పిల్లలు భావితరాలకు నేర్పించేలాగా, వాళ్ళల్లో ఉండే మేనేజ్మెంట్ స్కిల్స్ని పెంపొందించేలాగా ఇవి మేము పిల్లల చేతనే ఆర్గనైజ్ చేస్తాం. కోనసీమకి తలమానికమైనటువంటి ప్రభల తీర్థం ఎక్కడా జరగదు దేశంలో కూడా, కానీ ఇంత అద్భుతమైన దాన్ని పిల్లలకి చెప్పి ఇలా చేయించడము. కోనసీమ ముఖ్యంగా వ్యవసాయ భూమి అండి. ఇక్కడ వ్యవసాయమే పెద్దపీట. ఇక్కడ చదివే విద్యార్థుల్లో కూడా చాలామంది వ్యవసాయదారులు, రైతుల పిల్లలే ఎక్కువ ఉన్నారు. సో మేము దీని ద్వారా మన పునాదిని మర్చిపోకుండా, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏ స్థాయి నుంచి వచ్చాము అనేది మర్చిపోకుండా, వాళ్ళ సంస్కృతిని మర్చిపోకుండా అది భావితరాలకు తీసుకెళ్లేలాగా పిల్లల చేత ఇలా ప్రభల తీర్థం ప్రభ అనేది పెట్టించి అది ఊరేగింపుగా మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. అంటే మొత్తానికి చూడొచ్చు, సంక్రాంతి సంబరాల్లో అత్యంత కీలకమైనటువంటిది, చూడడానికి కూడా ఎంతో వైభవంగా అనిపించే ఈ ప్రభల తీర్థం అనేది మనం చూస్తున్నాగా. కోనసీమ జగన తోటకి ఏకాదశ రుద్రుల్లో ఉన్నటువంటి 11 ప్రభలు అయితే అక్కడికి చేరుకుంటే వీళ్ళందరూ సమావేశమయ్యి మొత్తము దేశమంతా, ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలి, ఎలా చూడాలనే దాన్ని ఒక చర్చ చేస్తారని పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఒక నానుడి. పంట పొలాలను దాటుకుంటూ వస్తే ఆ పంట పొలాలన్నీ కూడా ధనరాశులుగా మారిపోతాయి, అందరూ సుభిక్షంగా ఉంటారని ఈ యొక్క ప్రభల తీర్థం ద్వారా తెలియజెప్పే ప్రయత్నమే. కాలేజీల్లో కూడా ఇలాంటివి చెప్పడం వల్ల మర్చిపోతున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాల్ని మరొకసారి అందరికీ తెలిసేలాగా, మర్చిపోకుండా ఉండేలాగా చేయడమే ఈ కాలేజీ యాజమాన్యం చేస్తున్నటువంటి ఉద్దేశం. సో చెయ్యేరులో ఉన్నటువంటి, కోనసీమలో ఉన్న ఈ శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం పిల్లలకి చెప్పడమే కాదు, దీన్ని మర్చిపోకుండా రాను ఉండేలాగా గత 13 సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేస్తున్నామని చెప్తున్నారు. సో చూస్తున్నాం కదా, సంక్రాంతి వేడుకలంటే ఒకప్పుడు పల్లెల్లోనో పట్టణాల్లోనో ఎక్కడో జరిగేవి, కానీ ఇప్పుడు ప్రతి చోట ఈ సెలబ్రేషన్స్ చేసి మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఉండేలాగా దాన్ని కాపాడడంలో భాగంగానే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, చెయ్యేరు, కోనసీమ.